ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన చేయనున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో టూర్కి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి చరిత్రాత్మకంగా నిలిచే ఒక పెద్ద ఒప్పందం కుదరబోతుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధులు కేటాయింపులు, పరిశ్రమల పెట్టుబడులు వంటి అంశాలపై చర్చ జరుగుతుంది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పర్యటన ముందు 13వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి అమరావతిలో CRDA ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి పయనమవుతారు. అక్టోబర్ 14న ఢిల్లీలో కేంద్రం ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో గూగుల్ అనుబంధ సంస్థ రేడెన్తో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదరనుంది. ఈ ప్రాజెక్టు రూ. 84,000 కోట్ల భారీ పెట్టుబడులతో విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ఇది భారతదేశంలో అత్యంత భారీ స్థాయిలో ఉండే డేటా సెంటర్లలో ఒకటిగా నిలవనుందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 3.5 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన మౌలిక సదుపాయాలు ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతో రాష్ట్రానికి లక్షలాది ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమల వృద్ధి, టెక్నాలజీ, మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు విశాఖ జిల్లాలోని తూరువాడ, అచ్యుతాపురం, అడవివరం సమీపంలోని రబ్బీలి ప్రాంతాల్లో 3 విస్తృతమైన క్యాంపస్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ డేటా సెంటర్లు భవిష్యత్తులో విశాఖకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లతో నేరుగా అనుసంధానమవుతాయని స్పష్టం చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ స్థాయి డిజిటల్ గేట్వేగా అవతరించేందుకు దోహదపడుతుంది. ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఆమోదం లభించింది. రాష్ట్ర ఆర్థిక పురోగతికి సంబంధించి అవసరమైన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి దోహదం పడే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అధికారిక అజెండా తర్వాత రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపైన చర్చించారు. మంత్రులు మరింత చొరవతో వ్యవహరించాలని సీఎం నిర్దేశించారు. ప్రతి మంత్రి తమ శాఖపైన పట్టు పెంచుకోవడంతో పాటుగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇవాళ జరిగిన కేబినెట్ రాష్ట్ర ఆర్థిక పురోగతికి, అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. SIPB మీటింగ్లో చర్చించిన నిర్ణయాలను కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి స్పష్టం చేశారు. వివిధ పాలసీలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇచ్చి 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు చెప్పారు.